కామెంటేటర్ హర్ష భోగ్లేకు టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. విషయం గురించి పూర్తిగా తెలుసుకోకుండా తీర్పులు ఇచ్చేయడం సరికాదని మండిపడ్డాడు. ఎవరైనా సరే హద్దులు మీరితే వారికి తాను తప్పకుండా బుద్ధి చెప్తానని స్పష్టం చేశాడు. అయితే టీమిండియా శ్రీలంక మధ్య రెండో టెస్ట్ తొలి రోజు ఆట సందర్భంగా జైస్వాల్ అసిత ఫెర్నాండో మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. భారత్ ఇన్నింగ్స్ లో అసిత 17వ ఓవర్ వేయగా 2-4-5 బంతులకు జైస్వాల్ ఫోర్లు బాదాడు. ఆ తర్వాతి బంతికి క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. ఈ క్రమంలో జైస్వాల్ మైదానం వీడుతుండగా ప్రతీకారం తీర్చుకున్నా అన్నట్లుగా ఫెర్నాండో ఏదో అన్నాడు. ఇందుకు ఘాటుగా బదులిచ్చిన జైస్వాల్ అతని మీదకు వెళ్లాడు. ఫెర్నాండో కళ్లలోకి కళ్లు పెట్టి కోపంగా చూసిన జైస్వాల్ హెల్మెట్ తో అతడిని నెట్టివేసే ప్రయత్నం చేశాడు. పరిస్థితి సీరియస్ గా మారుతోందని గ్రహించిన లంక కెప్టెన్ ధనుంజయ్ డిసిల్వా వచ్చి ఇద్దరిని విడదీసే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనపై ఇరు జట్ల కోచ్లు స్పందిస్తూ టెస్ట్ మ్యాచ్ లో ఆటగాళ్ల మధ్య ఇలాంటి ఘటనలు సహజమేనని, గేమ్ ప్లాన్ లో భాగంగానే కొన్నిసార్లు బౌలర్లు ఇలా రెచ్చగొడుతూ ఉంటారని తేలిగ్గా తీసిపడేశాడు. కానీ ఈ విషయంపై హర్ష భోగ్లే మాట్లాడుతూ అవుట్ అయిన తర్వాత జైస్వాల్ వెళ్లిపోతున్న సమయంలో అతడిని ఎవరో ఏదో అన్నారు. నిజానికి బౌలర్లు సెండ్ ఆఫ్ ఇవ్వడం నా దృష్టిలో అంత గొప్పేమీ కాదు. బౌలర్గా బ్యాటర్ను అవుట్ చేశావంటే అక్కడితో మీ పని పూర్తయినట్లు. అంతేగాని ఇలాంటి చర్యలు అవసరం లేదు. ఏదేమైనా ఇలాంటి పరిస్థితిలో బ్యాటర్ ఎదుటి వాళ్ల మాటల్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోవడమే మంచిది. కానీ జైస్వాల్ తిరిగి వచ్చాడు. వాళ్ళు ఏమన్నారో జైస్వాల్కు మాత్రమే తెలుసు. బౌలర్ అలా అనకుండా ఉండాల్సింది. కానీ జైస్వాల్ నేరుగా అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటే బాగుండేది అని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా జైస్వాల్ స్పందించాడు. సదరు ఆటగాడు ఏమన్నాడో మీకు తెలియకుంటే ఇలాంటి తీర్పులు ఇవ్వడం ఆపండి. ఎవరైనా హద్దులు మీరు ప్రవర్తిస్తే భారత్ తిరిగి పోరాడుతుందని, వాళ్లకు గట్టిగానే బదులిస్తుందని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని జైస్వాల్ కామెంట్ సెక్షన్లో తన అభిప్రాయాన్ని పంచుకుంటూ హర్ష భోగ్లేకు కౌంటర్ ఇచ్చాడు.